త్రిబుల్ పి విధానంలో ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలకి టెండర్లో పిలిస్తే ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, అది కిమ్స్ నుంచి వచ్చినది అని పెద్ద పెద్ద అక్షరాలతో ఈ పత్రిక వేసింది. ఇప్పుడు ఈ పత్రిక తప్పు చేసిందా? ఎవరు తప్పు చేశారు అంటే, అందులో పనిచేసే ఒక డాక్టరు టెండర్ వేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు అనుమానం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలానే సాక్షాత్తు మంత్రి వైద్య కుమార్ గారు ఈ రోజున డిసెంబర్ 26, 2025న కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అబ్బెబ్బే ఆ టెండర్తో మాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత మంత్రి గారిని కొంతమంది విలేకరులు వెంటబడితే ఆయన చెప్పిన సమాధానం వినండి. దాంట్లో కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వేయడం జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి కిమ్స్ ద్వారానే మాట్లాడుతూ వచ్చారు. దానికి అనుగుణంగా పేపర్లో వచ్చింది. కానీ టెండర్లో ఆ వేసిన పేరులో మాత్రం వేరేగా ఉంది. గత 15 ఏళ్ళే కానీ 10 ఏళ్ళు కానీ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ నిర్వహించినటువంటి అనుభవం కలిగి ఉండాలి అన్నారు. మరి వీళ్ళు చెప్తున్నటువంటి ప్రేమ్చంద్ అనే ఆయన వ్యక్తిగత హోదాలో ఎలా వేస్తారు? ఆ కాలేజీకి లేదంటే ఆ మెడికల్ హాస్పిటల్కి సంస్థ అధిపతి అయ్యి ఉంటేనే కదా. లేకపోతే అందులో పనిచేసే ఎంప్లాయీ కానీ ఒక డైరెక్టర్ కానీ వేయొచ్చా? టెండర్ వేయొచ్చా? పైగా అంత పెద్ద కాలేజీని కట్టిన తర్వాత నిర్వహించడము, ఇది ఎలా కుదురుతుంది? ఇది నాకు తలెత్తిన సందేహం. ఎందుకంటే ఆ టెండర్ డాక్యుమెంట్ మొత్తం చదివే కాబట్టి నేను ఎప్పుడో టెండరు గడువు ముగిసినా కూడా ఇంకా అంటే ఆశించిన స్పందన రాకపోవడంతో మళ్ళీ గడువు పొడిగిస్తారేమో అని కూడా ఉంది. కానీ డిసెంబర్ 24న పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు 4 సంస్థలు ప్రీ బిడ్ మీటింగ్ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత టెండర్లో వేస్తారనుకున్నారు, కానీ ఎందుకో వెనక తగ్గాయంటూ డిసెంబర్ 24 పేపర్లో ఉంది. డిసెంబర్ 25వ తారీఖు మంత్రి గారు చేసిన ఆరోపణలో ఒకటి, వ్యక్తిగతంగా కూడా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు అని ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది. ఎన్టీవీలో కథనం ఎందుకు స్పెసిఫై చేస్తున్నామంటే, రేపొద్దున మనం కానీ ఇంకోళ్ళు కానీ దుష్ప్రచారం చేశారు అని చెప్పకుండా ఎక్కడెక్కడి నుంచి సోర్స్ తీసుకున్నారని చెప్పడానికి. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తాత్కాలికంగా ఏదన్నా ఆందోళన ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకు పెడతారు కేసులు, ఏ సెక్షన్ కింద పెడతారు అని డిసెంబర్ 25న సత్యకుమార్ గారు చెప్పారు. మరి డిసెంబర్ 26న ఇది కిమ్స్ కాదు, అందులోనే ఉంది కదా ఆయన పేరు అని చెప్పేశారు. మరి ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బెదిరింపుకి భయపడి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళారా? భయపడటానికి టెండర్ వెయ్యాలి కదా. ఫస్ట్ టెండర్ వెయ్యకుండానే వేసిన వాళ్ళని ఎలా బెదిరిస్తారు? చిన్న ధర్మ సందేహం. మేమందరం టెండర్లు వేసామని ఒక 10 మంది చెప్తే, లేదు వీళ్ళు తెలుసుకుంటే టెండర్లు వస్తే అప్పుడు వాళ్ళని బెదిరించారనవచ్చు. టెండర్లు వెయ్యకుండానే పలానా వాళ్ళు టెండరింగ్కి వెళ్తున్నారు అని ఎలా తెలుసుకుంటారు? మేబీ అది కూడా నిజమే అయ్యి ఉండొచ్చేమో, వ్యక్తిగతంగా బెదిరించారేమో, మనకు తెలియదు. ఇక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు?